ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాజ్యాः स्वमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम्. यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేత్. ఓం శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేతు. ఒక్క సెకండ్. మనం నమకానికి భాష్యం అధ్యయనం చేసిన తర్వాత చమకంలో ప్రవేశించాం. అందులో మొదటి అనువాకంలో మొదటి పనసలోనే మనం ఉన్నాం. అందులో ఒక్కొక్క పదానికి భాష్యం మనం చూసుకుంటూ వెళ్తుంటే అందులో ముఖ్యంగా నిన్న మనం కొన్ని రెఫరెన్సెస్ చూపించలేదు అని ఓ మాట అనుకున్నాను. వాటికి సంబంధించి ముందర అవి చేసిన తర్వాత సమయం ఉంటే మనం ఇవాళ ఇంకా ముందరకు కూడా వెళదాం. నిన్న మనకు వచ్చినటువంటి వాటిల్లో అసలు ముందర మనకి ఆ పనస ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఒకసారి ఎక్కడ ఉన్నామండి మనం ఇందులో? మొదటి ప్రారంభం. ఓం అగ్నా విష్ణు సజోష సేమావర్ధంతు ఆంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే. ఇందులో వాజ, ప్రసవ, ప్రయతి, ప్రసిద్ధి అది అప్పుడే వాటికి భాష్యం చెప్పేసుకున్నాం. ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. ఈ ధీతి అనే పదానికి క్రతు అనే పదానికి స్వరం అనే దాన్ని కూడా ఇదివరకు చెప్పుకున్నాం. చెప్పుకుని మొన్న క్లాసులో ఈ స్వర అనే దానికి విశేషమైనటువంటి మంత్రం ఒకటి మనం జ్ఞాపం చేసుకుని స్మరణ చేసుకుని దాని భాష్యం చదువుకున్నాం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః అన్నట్టు అక్కడ అందులో స్వర అనేటటువంటి ఆ పదానికి అర్థం ప్రణవమని, ఆ మంత్రార్థం అంతా కూడా మనం పూర్తిగా భాష్యపరంగా చూసామండి. తర్వాత పదానికి వచ్చే శ్లోక. శ్లోక అనేదాన్ని నిన్నటి పాఠంలో మనం చెప్పుకుంటూ వాల్మీకి మహర్షి యొక్క శోకము శ్లోకం అయ్యింది అని మన రామాయణంలోంచి ఆ వాక్యం కూడా చూసాం. కానీ ఇది వేదం అపౌరుషేయమైనటువంటిది. అంచేది ఈ శ్లోకం అనే పదం శోకం వచ్చిన తర్వాత లేదా వాల్మీకి మహర్షికి ఆ దుఃఖం కలిగిన తర్వాతనే ఈ శ్లోకం అనే పదం వచ్చిందనే మాట లేదు. ఇది అపౌరుషేయమైనటువంటి గ్రంథం కనుక ఆ శోకము ఇక్కడ శ్లోకముగా మారింది అని అంతవరకే మనం చెప్పుకోవడం వరకే తప్ప శ్లోకం అనే పదమే ఏర్పడిందని భావన మాత్రం కాదు అది. అయితే ఈ శ్లోకముని
ఈ పదం మీద శ్లోక అనే పదం మీద మనకు కొన్ని అపూర్వమైనటువంటి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఈవేళ ఈ రిఫరెన్సెస్ని చెప్పుకుంటూ శ్లోకం అనే పదానికి దాని తర్వాత వచ్చేటటువంటి మరి ఇంకా నెక్స్ట్ దాంట్లో వచ్చేటటువంటి ఇక్కడ చూడండి. శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానః చ మే వ్యానశ్చ మే సుశ్చ మే. ఇంతవరకు వచ్చేటటువంటి ఈ శ్రావ అనే పదానికి దొరికింది. జ్యోతికి అపూర్వం సువహ, ప్రాణ, అపాన, వ్యాన, తరద్, అసుహు ఈ పదాలన్నిటి కూడా వచ్చినటువంటి రిఫరెన్సెస్ ముందర ఎక్కడెక్కడో మనం లభించిన వాటికి భాష్యం చదువుదాం. ఇప్పుడు అందులో ప్రవేశిస్తున్నాం మనం. ఈ శ్లోక అనే పదానికి మనకి ఇంతకు ముందర వచ్చినటువంటి పదంతో పాటు ఇంకొక పదం ఇంకొక చోట అతి ప్రసిద్ధమైనటువంటి వాక్యంలోనే మనకు రావడం, అటువంటి స్మరణ చేస్తూ ఉంటాం కనుక మామూలుగా ఇక్కడ ఈ వాక్యం చూడండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పుంసాం మోహ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంటే శ్లోకం అనేటటువంటి పదం మామూలుగా మనకి ఒక వెర్స్, ఒక పద్యము అనేటటువంటి భావనలో మామూలుగా మనం తీసుకుంటున్నా కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది శ్లోకం అనే భావం కాదండి ఇక్కడ తీసుకునేటటువంటిది. దానికోసం అని ప్రత్యేకించి ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక్కసారి ఈ స్క్రీన్స్ అని అనవసరం పక్కకి పెట్టేద్దాం. అంటే ఈ ఈ పదానికి మనం తీసుకునేటటువంటి దానికి ఇది ఎక్కడొస్తుందంటే శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణతోటి మంగళ శ్లోకాలు చెప్పిన దాంట్లో అక్కడ వస్తుందండి ఇది, ఈ వాక్యం. మంగళం, ఇప్పుడు మంగళం కోసది ఎక్కడ పోయింది మరి. ఇదండి వేద వేదాంత వేద్యాయ, అది శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని వర్ణించేటటువంటి అత్యద్భుతమైన శ్లోకం ఇది. వేద వేదాంత వేద వేదాంత వేద్యాయ అనే మాట తీసుకుంటే మన పుణ్యశ్లోకాయ పదం అసలు ఆ శ్లోకం కోసం తీసుకున్నాం, శ్లోకం అనే పదం కోసం అని. అది వచ్చినటువంటి ఆ పదం వచ్చినటువంటి సందర్భంలో ఆ వాక్యం యొక్క వివరణ చూసుంటే శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడు అంటే వేదవేద్యుడు, వేదాంత వేద్యుడు. అది ఇక్కడ వేద వేదాంత వేద్యాయ అనే మాటకి వేదవేద్యుడు అనే మాటకి ఏంటంటే వేదం అనే మరి వేదాంతం అన్నారు కనుక వేదంలో 4 భాగాలు తీసుకుంటే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు 4 తీసుకుంటే వేదాంతం అనే పదం దానికి స్పష్టంగా ఇక్కడ పేర్కోవడం జరిగింది కనుక, అంటే ఉపనిషత్ భాగానికి వేదాంత పదం తీసేస్తే మిగిలిన 3 సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము 3 కలిపి వేద భాగంలోకి వస్తాయి. అంటే అక్కడ ఏమిటంటే ఇది వేదభాగం అంతా కూడా కర్మకాండ, అంటే కర్మకాండ, జ్ఞానకాండ, వేదం 2 భాగాలని కూడా మనకి వివరిస్తుంది కనుక ఈ కర్మకాండ చేత తెలుసుకోబడేటటువంటి వాడు, పొందబడేటటువంటి వాడు. తెలుసుకోవడం అంటే దాని అనుష్ఠానం చేస్తే పొందడం కూడా అర్థం వస్తుంది. అంచేత ఆ భాగం అటువంటి వాడు అంతే. అంటే నేను కర్మ మార్గంలో వెడతాను అని ఎవరైనా కర్మ మార్గంలో వెడతానని నిర్ణయించుకున్నటువంటి వాడికి అప్పుడు అతనికి అనుష్ఠానంలో అంటే ఈ వేదంలో ఏం చేయాలి, ఏ యజ్ఞం చేయాలి అనేటటువంటి మాటలన్నీ కూడా మనకి ఇక్కడ రావాల్సి వస్తే కొంచెం కింద చేద్దాం. అదండి ఆ రకంగా కర్మ మార్గం వెళ్ళడానికి మనకి కర్మణవి సంసిద్ధి ఆస్థిత జనకాదేహ అనే వాక్యం ఏదైతే ఉందో భగవద్గీతలో, అటువంటి మార్గంలో వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళకి శ్రీరామచంద్రుని ఉపాసనా మార్గం ద్వారా అంటే కర్మ అనుష్ఠానం ద్వారా పొందడానికి అవకాశం ఉన్నది. ఇంకా వేదాంత వేద్యాయ అంటే ఉపనిషత్తుల చేత పొందబడేటటువంటి నిర్గుణ పరబ్రహ్మం, రామబ్రహ్మం అనే పేరు మనం చాలా ప్రసిద్ధమైన పదం అది. రామబ్రహ్మం అంటే శ్రీరామచంద్రుడు నిర్గుణ పరబ్రహ్మం యొక్క ఒక రూపము. ఆయన అష్టోత్తర శతనామావళిలో కూడా ఆయనకి ఈ మాటే వస్తుంది. విచిత్రం ఏంటంటే సీతాదేవి హనుమంతుడితో మాట్లాడుతూ సుందరకాండలో ఆయన పరమాత్మ అనే మాటను వాడుతుంది అక్కడ.
అంటే అప్పటికే శ్రీరామచంద్రుడు మామూలుగా ఆయన అందరికీ చెప్పడం నేను నేను మానుష రూపంలో ఉన్నటువంటి వాడిని, దశరథుని యొక్క కొడుకు అయినటువంటి వాడిని అని ఇవన్నీ ఆయన ఆయన చెప్తున్నా కానీ జనం మాత్రం అప్పటికే గుర్తించారు ఆయన పరమాత్మ స్వరూపుడు అని. అంటే వేదాంత వేద్యుడు అని అక్కడ ఒక అర్థం కూడా వస్తుంది మనకు స్పష్టంగా. మేఘశ్యామలమూర్తి అంటే ఇంక ఇది శరీరం యొక్క వర్ణన అనుకోండి, అటువంటిది. ఇంకొకటి కూడా చెప్తారు ఆయన మేఘశ్యామలమూర్తి అనేప్పటికీ మేఘని పదం వాడినా కానీ ఆయన శ్యామలాదేవి యొక్క అవతారం కూడా ఇంకొక వర్ణం ఇంకో చోట ఉందండి. శ్యామలాదేవి యొక్క అవతారం అని. ఈ మాట ఎక్కడొస్తుందంటేనండి, బయటికి ఒక చోట రామాయణంలో సీతాదేవి అరణ్యానికి వెళ్ళి మన శ్రీరామచంద్రుడి కైకి వరం కోరినప్పుడు ఈయన వెళ్ళిపోతాను సిద్ధపడిపోయి వెళ్ళిపోతే సీత నువ్వు ఇంటి దగ్గరే ఉండు, మా అమ్మకి నాన్నకి సేవ చేసుకుంటూ ఉండానంటే ఆవిడ బయట మనందరం వినేటటువంటి మాట చాలా కటువుగా ఉన్నట్టుగా ఉంటుంది. నువ్వు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలిస్తే నన్ను నీకు ఇచ్చి మా నాన్న పెళ్లి చేసేవాడు కాదు అని ఆ మాట అంటుంది. అది మామూలుగా మనకి అంటే నువ్వు మొగాడని అనుకుని ఇచ్చాడు నన్ను, నువ్వు కానట్టుగా అంత భయపడిపోతావు అరణ్యాన్ని తీసుకెళ్ళడానికి, అది బయటకు వచ్చే బాహ్యార్థం ఉండదు. కానీ అక్కడ అంతరార్థం ఏం చెప్తారంటే నువ్వు శ్యామలాదేవి యొక్క అవతారం అయ్యా, శ్యామలాదేవి నువ్వు స్త్రీవని ఈ భావం మా నాన్నకి తెలియదు అసలు. నువ్వు శ్యామలాదేవి యొక్క అవతారం అని మా నాన్నకి తెలియదు అని అక్కడ అర్థం కూడా చెప్తారండి చాలామంది. అంచేత ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. పుంసాం మోహన రూపాయ, స్త్రీలు మామూలుగా చూస్తే వాళ్ళు మోహాన్ని కలిగిస్తూ ఉంటారు, కానీ పురుషుడికే మోహాన్ని కలిగించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అనేటువంటి చెప్పుకొచ్చి చివరికి అక్కడ పుణ్యశ్లోకాయ మంగళం. శ్లోకుడు అనే మాటకి శ్లోకము అనే పదం మనకి పద్యము లేదా నాలుగు గణాలు నాలుగు చరణాలు ఉండేటటువంటి సంస్కృత శ్లోకము ఇలా అర్థం చెప్పుకుంటాం. శ్లోకుడు అనే పదం శ్లోక అనే పదానికి పుల్లింగంలో అంటే చాలా అత్యున్నతమైనటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నవాడు వాడు పుణ్యశ్లోకుడు. అటువంటి శ్రీరామచంద్రుని నమస్కారం అంటే అక్కడ పుణ్యశ్లోకాయ ఈ శ్లోకం అనే పదం శ్రీరామచంద్రుడిని వర్ణిస్తూ ఇక్కడ వినియోగించబడింది. దానికోసమని ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం రెఫరెన్స్కి పెట్టుకున్నామండి. ఇది అయిన తర్వాత ఇంకొక చోట కూడా మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. భాగవతంలో మళ్ళీ ఈ శ్లోక అనే పదం మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకి వర్తిస్తుందండి. అక్కడ అది కూడా వర్ణిస్తుంది. ఆ వాక్యం ఎక్కడ వస్తుందంటే ఆ వాక్యం ఇలా ఉంటుంది. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే అంటూ మనకి వ్యాస భాగవతంలో ఈ శ్లోకం ఉందండి. ఇది నాకు ఎప్పుడు అవసరం వచ్చిందంటే మొన్న మధ్య మార్చి ఏప్రిల్లో పూరి వెళ్ళినప్పుడు జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండే, అయ్యా జగన్నాథ నీ పేరు మీద ఉండేటటువంటి ఒక శ్లోకం భాగవతంలో ఏమైనా ఉంటే అదే చదువుకుంటామయ్యా. ఇప్పుడు మిగతాగా రకరకాల స్తోత్రాల కంట జగన్నాథ అనే పేరు ఉండేటటువంటి పదం ఉండేటటువంటి శ్లోకం అది భాగవత అక్కడ సప్తాహం అవుతోంది. అటువంటి ఒక వాక్యం కోసం వెతుకుతుంటేసరికి ఈ శ్లోకం మనకు దర్శనం ఇచ్చిందండి. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక. అక్కడ మళ్ళీ శ్లోక అనే పదం వస్తుందండి. అంటే కృష్ణ పరమాత్మ మనకి పూరిలో ఉన్నది కృష్ణ పరమాత్మ, దేవదేవుడు, జగన్నాథుడు. అంటే నేను కోరుకున్నటువంటి నాకు అనుగ్రహం ఇచ్చాడు ఆయన. జగన్నాథ పదం కావాలనుకుని జగన్నాథ పదం ఉన్నటువంటి శ్లోకం దొరికింది భాగవతంలోనే. పుణ్యశ్రవణ కీర్తన అంటే ఆ జగన్నాథ అనేటటువంటి ఆ నామధేయాన్ని శ్రవణము చేసినా కీర్తనం చేసినా పుణ్యం వస్తుంది. అంచేత పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైనటువంటి శ్రవణము కీర్తనము కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి వాడే అని చెప్పి తర్వాత వాడినటువంటి పదం చూసారా ఇక్కడ ఉత్తమ శ్లోక. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకం నోరు తిరగడం కష్టంగా ఉంటుంది. ముందర యదూత్తమోత్తమ శ్లోక ఇందులో రెండు సంధి కలిసింది ఇక్కడ. యదూత్తమ ప్లస్ ఉత్తమ శ్లోక. యదూత్తమలో మళ్ళీ సంధి ఉంది, సవర్ణ దీర్ఘ సంధి. యదు ప్లస్ ఉత్తమ యదూత్తమ. రెండోది సంధి ఉన్నట్టు కాదు, ఉత్తమ శ్లోక సమాస పదం అది. అలా మూడు రకాల యదూత్తమ ప్లస్ ఉత్తమ శ్లోకాలు. యదూత్తమ అంటే యదువంశంలో ఉద్భవించినటువంటి వాళ్ళలో ఉత్తముడా, చాలా శ్రేష్ఠుడా అని కృష్ణ పరమాత్మకు అదొక వాక్యం. ఉత్తమ శ్లోక ఇందాక చెప్పాను, చాలా పవిత్రమైనటువంటి గుణగణాలన్నీ ఉండే అనంతమైనటువంటి కళ్యాణ గుణములన్నీ కలిగినటువంటి వాడు ఉత్తమ శ్లోకుడు అంటే. ఇది కూడా ఇక్కడ శ్లోకం అనే మాట మనకి
పద్యాలు తాత్పర్యాలు అది కాదని అక్కడ అర్థం. శ్లోక అంటే సెలబ్రిటీ, నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఆ అర్థంతో కృష్ణ పరమాత్మ కూడా ఈ పదాన్ని వాడుతూ మనకు ఒక శ్లోకం లభిస్తోందండి. విచిత్రం ఏంటంటే దీంతో పాటే నారాయణ శబ్దం కూడా మనకు నడుస్తుంది. నారాయణ నమోస్తుతే అని ఈ రెండు శ్లోకాలు నిన్న శ్లోక అనే పదంతో రిఫరెన్స్ చెప్దాం అనుకున్నాను. అది ఈవేళ సాధ్యమైంది. అది తర్వాత చూస్తేనండి నెక్స్ట్ ఇంకో పదంలోకి పెడితే ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ నిన్న అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళు స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే శ్రావ అనే పదం ఉందండి. ఇవన్నీ ఏమిటి చమకంలో వస్తున్నాయంటే, పరమేశ్వర నాకు ఇవన్నీ కూడా నువ్వు అనుగ్రహించవయ్యా అని ఒక్కొక్కటి ప్రతి పదం కూడా నాకు ఇది అనుగ్రహించు, నాకు ఇది ఇప్పించు, నాకు అది ఇప్పించు అని అలా పెద్ద లిస్ట్ ఆఫ్ మన వాంట్స్ అన్నీ కూడా అడుగుతున్నాడు. కానీ అవన్నీ కూడా ఎంత పవిత్రమైనటువంటి నామధేయాలు. ఒక్కొక్కటి చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తున్నాడు. దాని వెనకాల ఎంతంత కోడెడ్ వర్డ్స్ మనం చూస్తుంటేనండి. శ్రావ, శ్రావశ్చమే అన్నాం కదండి, అంటే శ్రావ పదం. ఈ శ్రావ అనే పదం అది వెంటనే ఏది స్ఫురణకు రావాలో తెలుసునండి. మన యజుర్వేదంలో తైత్తిరీయ సంహితలో ప్రథమ కాండంలో 6వ పర్ణంలో 11వ అనువాకంలో ఈ శ్రావ అనేటటువంటి పదం వస్తుందండి అక్కడ. ఓం యో వై సప్తదశం ప్రజాపతిం యజ్ఞమన్వాయత్తం వేద ప్రతియజ్ఞేన తిష్టతి న యజ్ఞాద్ భృగుంశత ఆశ్రావయేతి చతురక్షరం అస్తు శ్రౌషడితి చతురక్షరం యజేదిద్వ్యక్షరం ఏ యజామహితి పంచాక్షరం వ్యక్షరో వషట్కార ఏష వై సప్తదశ ప్రజాపతి అంటూ వాక్యం వస్తుందండి. ఈ మంత్రంలో ఇక్కడ ఆశ్రావయ ఇది ఎంత ప్రసిద్ధమైందంటేనండి, ఇవి మొత్తం దీని మీద ప్రత్యేకించి ఈ మంత్రం ఇక్కడ ఉంది అని చూపించడం కోసం ఇప్పుడు ఈ స్లైడ్ చూపిస్తున్నాను. ఇది యజ్ఞం చేసేటటువంటి ప్రక్రియలో మన వాళ్ళు ఏం చేశారంటే స్టాండర్డైజ్ చేసేసారండి. యజ్ఞంలో హోమం చేసేప్పుడు ఎలా చేయాలి ఫిక్స్ చేసేసారు, ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసేసారు. అది ఎవరు దాన్ని డీవియేట్ అవ్వడానికి ఎవరికి అధికారం లేదు అసలు. 17 అక్షరాలతోటి వాళ్ళు ఎవరికి ఏ పని చేయాలి, ఇంకేంటంటే ఎంత మోస్ట్ పయస్ యాక్టివిటీయో అంత కట్త్రోట్గా ఎక్కడ డీవియేషన్ లేకుండా జరగాల్సినటువంటి సందర్భం అది హోమం చేసే సమయంలో. అంచేత అక్కడ యజ్ఞం చేసేటటువంటి ఆ సందర్భంలో ఎంతమంది ఋత్వికులు ఉంటారో వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. వీటి గురించినటువంటి ఒక్కసారి ఈ శ్రావ అనే పదం రావడంతో మనకి వినిపించుకునేటటువంటి సామర్థ్యాన్ని మనమని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఇప్పుడు దీని వివరాలు చూద్దామండి ఒక్కసారి. ఈ ఆశ్రయ అనే దాని మీద చూస్తే ఇదండి ఈ వివరాలు ఒక్కసారి తెలుసుకోవాలి అందరం కూడా. ఇందులో యజ్ఞ నిర్వహణలోనండి ఓ యజమాని కూర్చుంటాడు. పీటల అంటే మన పీటల మీద కూర్చున్నాడు ఎవరు అంటుంటాం మామూలుగా అయితే. ఓ పూజ కూర్చున్నాడు పీటల మీద కూర్చున్నాం. అక్కడ యజమానుడు అంటే అసలు కర్త ఎవరు, ఎవరికి ఫలం కోరుకుంటూ చేస్తున్నాడు ఆయన. ఆ కూర్చుని అగ్నిహోత్రం ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన. దంపతులు, యజమాన దంపతులు అంటాం. ఈ యజ్ఞ నిర్వహణలో ఆయనకి సహాయంగా ఉండేటటువంటి వారు ఎవరెవరు వాళ్ళని ఏమంటారంటే అధికారులు అంటారండి. బ్రహ్మ, వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళకి, అంటే డెసిగ్నేషన్స్ ఇవన్నీ కూడా. బ్రహ్మ, అధ్వర్యుడు, ఆగ్నేయుధుడు, హోత, ఉద్గాత, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కలిసి అక్కడ అందరికీ స్పెసిఫిక్ వెల్ డిఫైన్డ్ జాబ్స్ ఉంటాయి వీళ్ళకి ఆ యజ్ఞ నిర్వహణ సమయంలో. అయితే అందరికంట సుప్రీం ఎవరంటే బ్రహ్మ. అంటే మొత్తం ఆ యాగ A to Z కమాండర్ ఇన్ చీఫ్ లాగా అనమాట. సమస్తము ఆయన చూసుకోవాలి, ఆయనది బాధ్యత. అంటే 4 వేదాలు, ఇందులో ఒక్కొక్క వేదంలో స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు. కానీ 4 వేదాల్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి యాజ్ఞికమైనటువంటి విషయం మీద అథారిటీ ఉండేటటువంటి పర్సన్ బ్రహ్మ అంటారండి. రెండో ఆయన నెక్స్ట్ బ్రహ్మ అధ్వర్యుడండి. ఇతను యజుర్వేదంలో స్పెషలిస్ట్ అయి ఉండి యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో చాలా అథారిటేటివ్ పర్సన్ అయి ఉండాలి అధ్వర్యుడు అనేటటువంటి వాడు. ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుకునేటువంటి వాళ్ళు అంటే మిగతా దేవతలను స్తోత్రం చేయడం కానీ ఇంకోటి కానీ మధ్యలో హోమం వేయడానికి కానీ ఆ పిలిచేవాడు స్పెసిఫిక్గా చిన్న చిన్న షార్టెస్ట్ సెట్ ఆఫ్ సిలబుల్స్ తోటి, షార్టెస్ట్ సెట్ 4 అక్షరాలు 2 అక్షరాలు 5 అక్షరాలు అంతే అయిపోవాలి అంతే. అక్కడ అంటే కమాండ్స్ అనమాట.
ఆ టీములో కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్లో ఒక కమాండ్ పేరు ఆశ్రావయ, 4 అక్షరాలండి అది. అది ఎవరితో ఎవరు చెప్తారో తర్వాత చెప్తాను. అది వెంటనే దాని తర్వాత కమాండ్ అస్తు శ్రౌషట్ అని. ఇందులో ఇందులో టకారం అది హల్లు ఉన్నప్పుడు దాన్ని కౌంట్ చేయరు. దాన్ని ఇగ్నోర్ చేస్తే ఇంక 4 అక్షరాలు అవుతాయండి. అస్తు శ్రౌష అంటే 4. ఎప్పుడు కూడా పొల్లు అంటే దానికి అచ్చు లేదు కనుక, అచ్చు అంటే ప్రాణం కింద తీసుకుంటారు కనుక ఇది వ్యంజనంగా భావిస్తే ఇక్కడ కూడా 4 అక్షరాలే ఉన్నాయి ఈ కమాండ్ లో కూడా. తర్వాతది యజ, 2 అక్షరాలు. అది ఇంకొక ఆయన ఇచ్చేటటువంటి కమాండ్ అది. ఏ యజామహే, అది రెస్పాన్స్ తోటి చేసేటటువంటి యాక్టివిటీలో 5 అక్షరాలండి ఇది. ఏ యజామహే, 5 అక్షరాలు. తర్వాత వషట్, దీన్ని ఔషట్ అంటుంటారు. అది 2 అక్షరాలు. ఇందులో కూడా టకార పొల్లు ఉంది. పొల్లున్న అక్షరాన్ని కౌంట్ చేయకపోతే వష అవుతుందండి. ఈ రకంగా మొత్తం అప్పుడు 4, 4, 8, 8, 2, 10, 15, 15, 15, 2, 17 అక్షరాలండి. ఈ 17 అక్షరాలని కలిపి ఏమంటారంటే ఇది ప్రజాపతి, ఇది పరం మామూలుగా యజ్ఞం అంతా ఈ 17 అక్షరాల యొక్క వివరణే యజ్ఞం అంతా. అంత ప్రసిద్ధి అండి 17 అక్షరాలు అన్నారంటే. ఇందులో మన ఇదంతా దేనికో చెప్పుకుంటామండి, చమకంలో చెప్పే శ్రావ అని ఒక 2 అక్షరాలు చెప్పి వదిలిపెట్టేశాడు. దానితోటి ఏది మనకి స్ఫురణ వస్తుంది, అది చిన్న కోడెడ్ వర్డ్ అని చెప్పుకున్నామండి. ఆ కోడెడ్ వర్డ్ ఏమిటంటే ఈ 17టికి కూడా బిగినింగ్ లో ఉండే కమాండ్ జస్ట్ ఇండికేట్ చేసినట్టు అయింది. అక్కడి నుంచి ప్రారంభించి మొత్తం 17 అక్షరాలు అంటే యజ్ఞం అంతా కూడా యజ్ఞం అంతా కూడా ఇండికేట్ అయినటువంటి ఒక చిన్న ప్రాసెస్ అండి. శ్రావ అని 2 అక్షరాలు మనకి చమకంలో వచ్చిందంటే ఈ మొత్తం 17 అక్షరాలు కమాండ్ జ్ఞాపకం చేసుకో. 17 అక్షరాల ద్వారా నిర్వహించేటువంటి యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఈ అధికారులందరినీ జ్ఞాపకం చేసుకో. తర్వాత వాళ్ళది ఎవరెవరి బాధ్యతలు ఉన్నాయి, అందులో నీ బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్తూ వచ్చేటటువంటి మొత్తం అక్కడ 2 అక్షరాలు దానికోసం ఈ భాగం అంటారండి. ఇప్పుడు మొట్టమొదటిది ఆశ్రావయ అనే మాట ఎవరంటారంటే ఈ అధ్వరుడు, అంటే యజ్ఞం దగ్గర కూర్చున్నటువంటిది. యాగశాల వచ్చేవాళ్ళని ఇన్వైటీసు వాళ్ళందరూ ఓవరాల్గా చూసేది బ్రహ్మగారు అయినా యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే అధ్వర్యుడు, సెకండ్ ఇన్ఛార్జ్ మొత్తం టోటల్ యజ్ఞంలో ప్రధానమైనటువంటి వాడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా. ఈయన ఆగ్నేయుధుడు అనేటటువంటి వృత్తితో అంటాడు ఆశ్రావయ అంటాడు. అంతే, వినిపించు. ఆ వినిపించంటే అక్కడ స్టోరీ చెప్పక్కర్లేదండి, అప్పుడు ఆల్రెడీ చదువుకున్నటువంటి వాడు కనుక ఏం వినిపించాలో దాని భావం ఏంటంటే ఆయా ఆ దేవతలకి నువ్వు హవిస్సు ఇవ్వబోతున్నావు ముందు చెప్పవయ్యా, వాళ్ళని ఎలర్ట్ చేయి, దేవతలను ఎలర్ట్ చేయి అని చెప్పడానికి వినిపించు అంటే వాడు వినిట్లో చూడు. వినిపించంటే గట్టిగా ఒక్కసారి ఆ దేవతల పేరు ఉచ్చరించేప్పుడు వాళ్ళు మేము రెడీగా ఉన్నాం అని వాళ్ళు అనాలి. దేవతలు అక్కడ లేకుండా నువ్వు హవిస్సు చేస్తే దేవతలు తీసుకోరు కదా. అంటే దేవతలు వచ్చి వాడు అలర్ట్గా ఉండు, వచ్చి రెడీగా ఉండాలి, తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఒక సీనియర్ ఆఫీసర్ నెక్స్ట్ ఆఫీసర్ తోటి ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఆశ్రావయ, పిలిపించు అని చెప్పేప్పటికి వెంటనే ఈయన మరి వినేసి ఈయనకి రెస్పాన్స్ నేను విన్నాను చెప్పాలి కదా. వెంటనే అస్తు, సరే సరే అంటాడండి. సరే అంటే అలాగే నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను అని చెప్పి శ్రౌషటు. ఈ అస్తు అనే మాట ఎవరెవరికి చెప్పినట్టు, ఈ వినినటువంటి అగ్నేయుడు అధ్వర్యుడితో చెప్తున్నాడు. నువ్వు చెప్పావు కదా నేను విన్నాను, రెడీ, నీ మాట నేను విన్నాను ముందర. అలా ముందర ఈ దేవతలు వినడం సరే సరే, ఇప్పుడు అధ్వర్యుడు అన్న మాటని ముందర అగ్నేయుడు వినాలి కదా. నేను విన్నాను అని ముందర వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అందుకోసమే అస్తు అంటాడు. అంతే, చెప్తున్నా సరే అంటాడు. సరే అనంటే అంత ముందర చెప్పినటువంటి నేను అంగీకరించి సిద్ధంగా ఉన్నాను. ఇతడు మ్యూట్ చేయమా, ఎవరు మాట్లాడకండి ప్లీజ్. వెంటనే అతను ఈయనకి సరే అని చెప్పి ఇంక దేవతలు కేసి శ్రౌషటు అంటాడు. వినండి. ఎవరు వినాలని? చుట్టూ ఋత్వికులు కాదు, దేవతలు. ఓ దేవతలారా, ఇప్పుడు హవిస్సుని మీకు హవిస్సు ఇవ్వబడుతోంది అని వినండి. మీరు ఏ పని చేసుకున్నారే వెంటనే అక్కడ మేము చేసుకున్నటువంటి పనులన్నీ కూడా అక్కడ ఆపుకుని ముందర మా హవిస్సు స్వీకరించడానికి వెంటనే సిద్ధంగా వచ్చేసేయండి ఇక్కడికి అని ఈ మాట మీరు వినండి అని ఇక్కడ చెప్తున్నాడండి. శ్రౌషట్ అన్నది దేవతలందరూ వచ్చి కూర్చోవాలి అంతే రెడీగా. అయితే వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చేసేయడమా అంటే శృక్సువాలో మన హవిస్సులు వేసేసి అందులో అగ్నిహోత్రంలో సమర్పించేయడం కాదు కాదు. మధ్యలో ఇంకో పని ఉందండి. అప్పుడు ఏమిటంటే ఆ దేవతలు వచ్చారనుకోండి, ఆ దేవతలకు సంబంధించి వాళ్ళకి ఓ మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం పఠించడానికి ఆర్డర్ ఏమిటంటే యజ అంటాడండి. వెంటనే ఎవరంటారు? ఇది మళ్ళీ అధ్వర్యుడే ఇన్ఛార్జి.
అధ్వరుడు అండి ఈ పట్టు ఈ ఆగ్నిధుడు కాదు. ఆగ్నిధుడి యొక్క పని ఏంటంటే ఆ దేవతని ఇన్వైట్ చేయడం వరకే, అలర్ట్ చేయడం వరకే ఆయన యొక్క పని. ఆ మంత్రం ఏదైతే ఉందో చదవాల్సినటువంటి పని హోత. హోతలు. హోత అంటే హోమం చేసేటటువంటి వాడు. ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. యజ అన్నాడు. అంటే యజ అనడంతో ఏ ఏ దేవతను నువ్వు ఆహ్వానిస్తున్నావో ఆ దేవతకి సంబంధించినటువంటి అక్కడ చెప్పబడినటువంటి ఆ మంత్రాన్ని పఠించు అని ఇప్పుడు ఆజ్ఞ అండి అది. ఎవరికిది? ఈ హోతకి అధ్వరుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞ. ఒక కమాండ్ అది. రెండే అక్షరాలు అక్కడ. ఇది దేవతలకు సంబంధించిన అంటే ఆ మాట ఇతను ఇప్పుడు చదువు, పఠించండి. ఒక బహువచనం అయితే, ఏకవచనం అయితే పఠించు అని అర్థం వచ్చేస్తున్నాడు. అనేప్పటికి వెంటనే ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈయన రెడీ అయిపోయాడు ఈ హోత. ఇప్పుడు అది చదువుతూ ఓ మాట అంటాడండి. ఏ యజామహే అని ముందర అంటాడండి. ఏ అన్న ఇక్కడ నేను చుక్కలు పెట్టి మేము అని అన్నామండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఏ అని అంటే ఏ పని కోసము మేము ఇక్కడ నియోగించబడి ఉన్నామో, ఏ పని కోసం ఉన్నారండి? ఆ యాజ్య మంత్రాలని పఠించడం కోసం వీళ్ళు నియోగించబడి ఉన్నారు. మేము యజామహే ఇప్పుడు ఆ యాజ్య మంత్రాన్ని పఠిస్తున్నాం మేము అని చెప్పి యాజ్య మంత్రాన్ని పఠిస్తారండి వీళ్ళు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యాజ్య మంత్రం ఆ సందర్భాన్ని బట్టి, ఆ రకమైన యజ్ఞాన్ని బట్టి. ఆయన చదివేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? చదువుతూ కూర్చుని సరిపోదు. అల్టిమేట్లీ హవిస్సు వేయాలి కదా అగ్నిహోత్రంలో. అప్పుడు వషటు అని ఇంకొక మాట అంటారండి వీళ్ళు. అంటే అయిపోయింది, డన్. డన్ అనే మాట ఏదైతే హవిస్సు ఇవ్వబడుతోంది అని చెప్పి అప్పుడు అగ్నిహోత్రం సమర్పిస్తారండి వీళ్ళు. స్వాహ అని తర్వాత అందులోనే అక్కడ వస్తుంది. ఆ ఏ దేవతకి అయితే ఇచ్చారో నమమ అని అన్ని కూడా అక్కడే వస్తాయి. అగ్నయే స్వాహ, అగ్నయ ఇదన్నమమ, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఏదన్నమమ. అక్కడ ఆ వషట్ అనే మాటకే దాన్ని వౌషట్ అంటారండి. ఈ వష ఈ అంటే హవిస్సుని వేయడం అనేది ఎంత పవిత్రమైందో చెప్పాలంటే ఒక్కటే మాట నిన్న మనం జ్ఞాపం చేస్తున్నాం. విష్ణు సహస్రనామంలో ప్రారంభంలోనే ప్రారంభం మూడో పదంగా దీన్ని పెట్టారండి. విశ్వం విష్ణుర్వషట్కార. అంటే మన భారతీయ సంస్కృతి, మన ఆధ్యాత్మ సంపద అంతా కూడా యజ్ఞం మీద ఆధారపడింది. అవి సమర్పించు, త్యాగం అది. దానం కాదండి. దేవతలకు నువ్వు ఇచ్చే దానం కాదు, త్యాగం. ఇంకా నాకేం లేదు, నాకేం సంబంధం లేదు, నీకు ఇచ్చేయడం అయిపోయింది అంతే, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్తూ దానం కంటే చాలా గొప్ప రకమైనది త్యాగం అంటారు. ఈ స్వాహ అనేది త్యాగం అంటారు దాన్ని. ఇలాగ ఈ మొత్తం 17 అక్షరాలతో ఉండేటటువంటి ఈ భాగాన్ని ఆశ్చర్య ఆ మంత్రం ఇప్పుడు చూడండి ఒక్కసారి మళ్ళీ ఎంత ఆనందకరంగా ఉంటుందో. యో వై సప్తదశం. సప్తదశ అంటే 17 అక్షరాలండి. ఈ 17 అక్షరాలు ఏమిటి అంటే అది యజ్ఞం అయ్యా. ఆ యజ్ఞం అంటేనే మాకు ప్రజాపతి జ్ఞాపకం వస్తాడంతే. అంటే 17 అక్షరాలు అనేప్పటికీ ప్రజాపతి జ్ఞాపకం రావాలి, యజ్ఞం జ్ఞాపకం. యో వై సప్తదశం ప్రజాపతిం యజ్ఞమన్వాయత్తం వేద ప్రతి యజ్ఞేన తిష్టతి. ఎవడైతే 17 అక్షరాల యొక్క సిగ్నిఫికెన్స్ ని తెలుసుకుంటాడో వాడయ్యా సరే గొప్పవాడంటే. యజ్ఞ యజ్ఞాద్భ్రగుంశతే. అంటే వాడు యజ్ఞం నుంచి వాడు ఇంకా పాడైపోడు వాడు. ఆశ్రావయేది చతురక్షరమస్తు శ్రౌషడిది చతురక్షరం యజేది ద్వ్యక్షరం ఏ యజామహ ఇది పంచాక్షరం ద్వ్యక్షరో వషట్కార ఏష వై సప్తదశ ప్రజాపతి. ఏష వై ఈ 17 అక్షరాలు ఉన్నాయి, అదే ఆ ప్రజాపతి అంటేను, అదే ఆ యజ్ఞం అంటేను. అన్వాయత్తో ఏం వేద ప్రతి యజ్ఞేన తిష్టతి నా యజ్ఞాద్భ్రగుంశతే అని చెప్పి ఇలాగ యజ్ఞం చేసిన ఇలా చేసేటటువంటి ప్రక్రియ అంతటి కూడా వర్ణించేది ఆశ్రావయ అనే ఆ పదంతో అందులో మనకి సూచించబడినటువంటి శ్రావ ఇదని నాకు అనిపిస్తోందండి. అక్కడ శ్రావశ్చమే అంటే వినిపించిన ఓపిక నాకు కాస్త ఏదో ఇయర్ ఫోన్ లేదా ఎయిడింగ్ మెషిన్స్ ఇలా దీనికోసం కాదండి. అక్కడ వినే సామర్థ్యాన్ని మనం అంటే ఏమిటి వినే సామర్థ్యాన్ని? అధ్వర్యుడు చెప్తుంటే వినిపించేటటువంటి వస్తు అనే మాట. అంటే ఆగ్నేయ స్థానంలో ఉంటే నాకు వినిపించిందయ్యా, రెడీ నేను సరే అన్నాడే ఆ మాట నాకు వినిపించే శక్తిని భయ. అంటే యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉండే స్థాయిని మన ఇందులో పరమేశ్వరుని ప్రార్థించుకున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది ఇక్కడ ఇందులో మంత్రం మనకి. తర్వాత ఇంకోటి తీసుకుంటే మనకి శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే. జ్యోతి అనే పదం మీద కూడా నిన్న మనం జ్యోతి అంటే మనకి ఒరే దీపం అని మామూలుగా కురుడిగా చెప్పుకోవచ్చు అనుకోండి. కాదు, అది కాదు.
జ్ఞానము అని మనకు భావంతో చెప్తుంటారు. దీనికి ఈ జ్యోతి అన్న వెంటనే వెంటనే జ్ఞాపకం రావాల్సినటువంటి ఒక శ్లోకం ఉందండి. అది శంకరాచార్యులు వారు రాశారు. మొత్తం వేదాంతం అంతాన్ని కలిపి ఒక్క శ్లోకంలో తేల్చేశారండి ఆయన. ఒక్క శ్లోకంలో అనేక చోట్ల చెప్పి ఉండొచ్చు. ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి ఇది. స్టార్టింగ్ చూడండి. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అయినా ఒకసారి మన సందర్భం వచ్చింది కదా అని మళ్ళీ నేను కూడా చెప్తున్నాను అంతే. మీకు తెలియదని మాత్రం ఎప్పుడు కాదు సుమా, జ్ఞాపకం వినండి. కింజ్యోతిస్తవ భానునా మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాయి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శని కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఇద్దరు, ఓ జ్ఞాని అజ్ఞాని ఇద్దరి యొక్క సంవాద రూపంలో పెట్టారండి ఇక్కడ. మొత్తం మన అధ్యాత్మ వేదాంత అద్వైత వేదాంతం అంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పారండి. అంటే ఒక గురువు శిష్యుడు అనుకోవచ్చు. కిం జ్యోతిస్తవ, నీకు వెలుగు అనేది అబ్బాయి అంటే ఎంత చిన్న క్వశ్చన్స్. కిం జ్యోతిస్తవ, అబ్బాయి నువ్వు ఎప్పుడైనా వెలుగు చూసేవరా అబ్బాయి? నీకు వెలుగు అనేది తెలుసునా? తెలుసునండి. ఎలా వస్తున్నది? భానునా నహని మే రాత్రౌ ప్రదీపాదికం. వెలుగు అనేది పగలు, అహని అంటే పగటిపూట భానునా సూర్యుని చేత నేను కాంతిని పొందుతున్నాను, జ్యోతిని చూస్తున్నాను. రాత్రిపూట ప్రదీపాదికం దీపాలు చూస్తున్నాను, అది కాంతే కదా. ఇంకా దాంతో ఇంకా ఆదికం ఉన్నాడు కదా. ఆది అంటే ఇంకా ఎట్సెట్రా అంటే ఏమిటి? చంద్రుని చూస్తున్నాను, అది కాంతివంతమైంది జ్యోతి, మన జ్యోతిర్మండలం. అదే రకంగా నక్షత్రాలు చూస్తున్నాను, అవి జ్యోతి మండలాలే. సో పగలు రాత్రి కూడా నేను జ్యోతిని చూస్తున్నానండి అన్నాడు. అదేమో సరే బాగానే చెప్పేవరా. రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి, అంటే ఈ సూర్యుణ్ణి పగటిపూట చూస్తున్నాను అంటున్నావు, తర్వాత రాత్రిపూట ఏమో చంద్ర నక్షత్ర మామూలు దీపాలన్నింటినీ కూడా చూస్తున్నాను అన్నావు. అది చూడడానికి నీకు వెలుగు కావాలి కదా. ఏమిటి నీకు అసలు ఏది సాధనంగా ఉంటే నువ్వు చూడగలుగుతున్నావు అని అడిగేప్పటికి మే చక్షు, నా కళ్ళండి, నాకు కన్ను సాధనంగా ఉండి ఆ జ్యోతిని చూడడానికి నాకు అవకాశం వస్తుంది. పగటిపూట సూర్యుడిని, రాత్రిపూట. ఒక్క సెకండ్ ఎవరు వచ్చారు, ఒక్క సెకండ్. ఎవరమ్మా? ఎవరు? ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. You have no objection to sit in the class? Please come. You are doing something? Please. No, please come. Please sit. Okay. You can sit here. Respect it. Congratulations. I have seen that all photos and other things. I could not make it, but Please sit down, sir. they're very nice. I have seen. Yes, sir. Please. You can pull this chair. Yes. Yeah. My problem was I wanted to telephone. No problem, sir. Just my class is going. No problem, sir. No problem. No problem. You can enjoy. I got a great person. So, okay. We'll continue. కింజ్యోతిస్తవ భానునానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాయి మే చక్షు. నీకు పగటి అంటే జ్యోతి ఏమిటో చూసావా తెలుసునా అంటే నాకు సూర్యుడు పగలు కనిపిస్తున్నాడండి, రాత్రి దీపాలు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మరి అవి చూడడానికి నీకేమైనా కాంతి, నీకేమైనా జ్యోతి ఉందా? అది చూడడానికి కూడా నీకేమైనా ఉందా? ఏది ఉంటే నువ్వు చూడగలుగుతున్నావు? మే చక్షు, నాకు కళ్ళు ఉన్నాయి కనుక, దృష్టి దోషం లేదు కనుక నేను ఈ కాంతిని చూడగలుగుతున్నానండి. బాగుందయ్యా. తస్య నిమీలనాది సమయం, కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనిపించదా? నువ్వు ఎప్పుడు వెలుగు చూడలేదా కళ్ళు మూసుకున్నప్పుడు? అంటే ఎలాగా? నీకు డ్రీమ్స్ వస్తాయా రావా? వస్తాయి. డ్రీమ్లో నీకు మనుషులు కనిపిస్తుంటారు, జంతువులు కనిపిస్తుంటారు. ఏదీ లేకపోతే నువ్వు ఎలా చూస్తావు అప్పుడు అంటే అక్కడ చెప్తాడు. అప్పుడు నీకు జ్యోతి ఏమిటి? ఆ టైంలో ఏది ఏది వెలుగుంటే, ఏది వెలుగుతూ ఉంటే
నీకు ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ధీహి, నా నా బుద్ధి ఇంకా అప్పుడు మెరుపుగా ఉంటుందండి. బుద్ధి ద్వారా నేను చూడగలుగుతున్నాను. ధియో దర్శనే. మరైతే ఆ బుద్ధి పడుకున్నప్పుడు ఎలాగా అంటే ఏమిటి? పడుకోవడం అంటే ఏంటంటే మనకి పగటిపూట మనకి ముందర మామూలుగా మనకు ఉన్నటువంటి అవస్థల్లో జాగ్రత్త అవస్థ, తర్వాత అది మనం మెరుగ్గా ఉండేటటువంటి స్టేట్లో స్వప్నావస్థ. అంటే నిద్రలో మనం పడుకుందాం పెడితే వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోం. కొంతసేపు చాలాసేపు ముందర డిస్టర్బ్డ్గానే ఉంటుంది, దాన్ని స్లోగా డ్రీమీ స్టేట్లోకి పెడతాం. అది కూడా అయిన తర్వాత కొంతసేపు గాఢ నిద్ర, డీప్ స్లంబర్లోకి పెడతాం. అది మనకి అబ్బా ఇవాళ మొన్నటి పొద్దున లేచి, అబ్బా, ఎంత హాయిగా నిద్రట్టిందో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా విశ్రాంతిగా పడుకున్నాను. అది నీకు ఎవడు చూసి ఎవడు చెప్పాడు? నీ శరీరంలో మొట్టమొదటి నువ్వు మెరుకుగా ఉన్నప్పుడు నీ బాడీ, ఫిజికల్ బాడీ నీకు కాస్త మెరుకుగా ఉంది. ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ స్టేట్లో పెట్టినావు, ఫిజికల్ బాడీ పడుకుంది, మనస్సు బుద్ధి మెరుపుగా ఉన్నాయి. ఆ స్వప్నం కూడా కనిపించలేదు అంటున్నావే, అది ఎవడో చూసి ఉండాలి. అది ఎవడు చూసుంటాడయ్యా అంటే, కిం తత్రహమతో భవ, ఇంకా దాని తర్వాత ఉంటే వెలుగు ఏమిటి? అతో భవాన్ పరమకం జ్యోతి. దాన్ని దాటిన తర్వాత ఉంటే ఏమిటంటే, తదస్మి ప్రభో, నేనేనండి ఆ జ్యోతిని అన్నట్టండి. అంటే చివరికి ఏమిటంటే గాఢ నిద్ర పట్టింది అని చూసినటువంటి వాడు ఎవరయ్యా? వాడు అహం. అది వెలుగు. ఒక వెలుగు ఉంటే నీకు కనిపిస్తుంది. ఆ ఆత్మజ్యోతి వెలుగుతోంది కనుక ఆ బుద్ధి పడుకున్నా కానీ నాకు అక్కడ ఏమి ఏ డిస్టర్బెన్స్ రాలేదు, ఏ కళ రాలేదు అనే మాటను చెప్పగలుగుతున్నాడు అని చెప్తూ ఈ గొప్ప శ్లోకాన్ని, జ్యోతి అనే పదం మీద ఇది అపూర్వమైనటువంటి శ్లోకాన్ని మన శంకర భగవత్పాదులు వారు అందించారండి. ఇది ఒక రిఫరెన్స్ మనకి. ఎక్కడ మనకి అక్కడ మనకి చమకంలో జ్యోతిష్యమే అండంతో ఏమిటంటే, నాకు జ్యోతిని ప్రసాదించవయ్యా అంటే ఆత్మజ్యోతిని కాస్త నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని అర్థం తీసుకోవాలండి అక్కడ. అది అక్కడ జ్ఞాపకం, దానికోసం చెప్తున్నాను. అది అయిన తర్వాత ఇంకో రిఫరెన్స్ తీసుకోండి. నిన్న ఒక వాక్యం తీసి దాని భాష్యం చెప్తానని అన్నాను. ఓం జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విధం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలాభవంతీం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామి, వ్యస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, జాగృతీం త్వా సాధయామి, ప్రయాసాయ స్వాహ, యాసాయ స్వాహ, వియాసాయ స్వాహ అంటూ మంత్రం కంటిన్యూ అవుతుందండి. ఇది మనకి ఎక్కడ లభిస్తుంటే, నిన్న మనకి చిత్తిపన్నంలో చోట వస్తుందని చూపించాను. ఇది కాకుండా తైత్రీయ సంహితలోని మొదటి కాండలో 6వ పన్నంలో 11వ అనువాకంలో కూడా ఈ మంత్రం వస్తుందండి. ఈ జ్యోతిష్మతి అని మంత్రం తైత్రీయ సంహితలో ఇక్కడ పైన ఇచ్చాడు కదా, 1వ కాండలో 4వ పన్నంలో 34వ అనువాకంలో ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ దీనికి అర్థం ఏం చెప్పారు? భాష్యం చూడండి. ఇది భట్టభాస్కర్ భాష్యం దీనికి ఉంది, సాయణ భాష్యం ఉందండి. ఈ మనకి భట్టభాస్కర్ భాష్యంలో దీని కొంచెం వివరణ ఎక్కువ కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిష్మతి ఉపదధాతి. ఇక్కడ జ్యోతి అనేటటువంటి పదంతో కూడినటువంటిది జ్యోతిష్మతి, అంటే జ్యోతులు కలిగినటువంటిది లేదా కలిగినటువంటివి, అంటే వెలుగును కలిగి ఉన్నటువంటి పదార్థాలు, ఎంటిటీస్, అవి 12 వాక్యాల రూపంలో ఇక్కడ చెప్తున్నాడు. జ్యోతిష్మతి ఇది ఏమిటంటే, ఆత్మజ్యోతిష వృత్తిభేదా తే ఇష్టకాత్వేన స్తూయంతే. అంటే ఇవన్నీ కూడా ఇష్టకాత్వేన, ఇవన్నిటి కూడా ఆత్మజ్యోతిష. ఇందాక అక్కడ శంకరాచార్య వారు ఏదైతే జ్యోతి అనే పదం చెప్పి ఆత్మజ్యోతిని చివరికి తెలిచారో, అదయ్యా నేను, అది ఆత్మబోధ, ఆ జ్యోతి నేను అని ఏదైతే అన్నారో దాని యొక్క రకరకాల రూపాంతరాలు, వృత్తి భేదం అనే మాటకి అవి స్తూయంతే. మొట్టమొదటి జ్యోతిష్మతి అనే పదానికి అర్థం జ్యోతిష్మతి ఎంతేమంటే ప్రశస్త జ్యోతి. అంటే కాంతులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు కొవ్వొత్తితోటి క్యాండిల్ తోటి మనం లైట్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్రోల్ మాక్స్ లైట్స్ పెట్టుకోవచ్చు, లేదా 1000 క్యాండిల్ బల్బులు పెట్టుకోవచ్చు, లేకపోతే చంద్రుడిని పట్టుకొచ్చి పెట్టేసుకోవచ్చు మన ఇంట్లోను అనుకోండి. అన్నింటిలో కూడా వాటిలో ఏ హైయెస్ట్ నీకు ప్లెజెంట్గా ఉండేది ఏదైతే ఉందో, చాలా గొప్పది ఏదైతే ఉందో, సూర్యకాంతి ఉంది మన ఇంట్లో ఒక్కళ్ళింట్లో కాదు, జగత్తంతా కూడా ప్రకాశింపజేసేటటువంటిది, అది ప్రశస్తమైనటువంటి జ్యోతి. అది కాంతి ఉన్నది ఏదే దాని కాంతి అయ్యా. దీనికే పరమాత్మ మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఈ
జ్యోతి ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా జ్యోతిని ఇచ్చేవాడిని నేను, అసలు కారకుడిని. వెలుగుతున్నటువంటి వాటికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి సూర్యుడు వెలుగుతున్నాడు, కరెక్టే. ఆ సూర్యుడికి లేదా ఈ చంద్రుడు వెలుగుతున్నాడు, ఎవరు? వీటన్నిటి కూడా కారకుడు నేనే అని చెప్పి ఆయన ఆ సమస్తమైనటువంటి జ్యోతిర్మండలాల కంటే కూడా అత్యున్నతమైనటువంటి జ్యోతిష్మంతుడు ఆయన అని చెప్పుకుంటాడు అక్కడ భగవద్గీతలో పరమాత్మ అని. జ్యోతిష్కృత్ అంటే జ్యోతిరంతరస్య కర్త్రి జ్యోతిషాం లంభయిత్రి భాస్వతి బహుప్రకాశ. జ్యోతిష్కృతి అంటే జ్యోతిని చేసేటటువంటి వాడు. జ్యోతిరంతరస్య అంటే కర్త్రి. కర్త్రి అంటే అంతః అంతః అస్య లోపల ఉండేటటువంటి మనకి జ్ఞానబోధ చేసేటటువంటి వాడు అర్థం తీసుకోవచ్చు. అంతరస్య లేదా ఒక కాంతి నుంచి ఇంకొక కాంతి, జ్యోతిరంతరం. ఇప్పుడు ఎలాగంటే మనకి కొవ్వొత్తి వెలిగించుకోవాలి. కొవ్వొత్తి వెలిగించాలంటే అది ఆటోమేటిక్గా చేత్తో పట్టుకుంటే వెలిగిపోదు, ముందు అగ్గిపెట్టి అగ్గిపుల్లతో వెలిగించాలి. సో అంతరహ అంతరస్య జ్యోతి, ఇంకొక జ్యోతి. అప్పుడు ఏముందంటే మొదటి వెలుగుతున్నటువంటి దాంతో రెండో వెలగనటువంటిది, అప్పటిదాకా వెలగకుండా ఉన్నటువంటి దాన్ని వెలిగించడం చేసేటటువంటిది, దాన్ని జ్యోతిష్కృతి అంటారు. కర్త్రి జ్యోతిషాం లంభయిత్రి అంటే ఇంకేమైందంటే దాంతో ఆ రెండో దాంతో మూడోది, మూడో దాంతో నాలుగోది, వరుస ఎన్నైనా ఏదైనా ఒక దాని యొక్క సహాయంతో మిగతా వండుకుంటూ ఉంటాయి. అగ్గిపుల్లతోటి మిగతా ఇంకో వస్తువుని మనం వెలిగించుకున్నట్టు అయింది ఇక్కడికి. ఓ దీపం వెలిగించాం ప్రమిదిలో పెట్టి, ఆ ప్రమిదితో ఇంకో ప్రమిదిని వెలిగించుకుంటాం. మనకి క్షీరాబ్ది ద్వాదశనాడు కానీ అలా చేస్తుంటాం. దాన్ని ఆ సమయంలో మొదటి దేన్నైతే సహాయం తీసుకుంటాం దాని పేరు జ్యోతిష్కృత్. అటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారం అయ్యా. తర్వాత భాస్వతి. భాస్వతి అంటే భా అంటే కాంతి, భా అంటే వెలుగు. భాస్వతి భాస్వతి త్వాసాదయామి అంటే బహుప్రకాశ, చాలా కాంతి ఉంది. అయితే కాంతి ఉండడం వేరు, వేడి ఉండడం వేరు. కాంతి ఇచ్చేటటువంటి ప్రతిదీ వేడిని ఇవ్వక్కలేదు. ఉదాహరణకి నక్షత్రం ఉంది, చంద్రుడు ఉన్నాడు. నక్షత్రం కాంతినిస్తుంది, చంద్రుడు కాంతినిస్తున్నాడు. ఇక్కడి నుంచి చూస్తే రిలేటివ్గా, అక్కడ వదిలేసేస్తే మనకి చంద్రుడికి నక్షత్రం పోలిక లేదు అసలు ఆ సైజులో, దాని యొక్క ఇంటెన్సిటీలో కానీ. కానీ ఇక్కడి నుంచి రిలేటివ్గా చూస్తే నక్షత్రమే కాంతి, కానీ చల్లగా కూడా ఉంటుంది. అలా బహుప్రకాశ. దానికంటే చంద్రుడి కంటే కాంతివంతమైంది మనకి ఇప్పుడు సూర్యమండలం. సూర్యమండలం కంటే కాంతివంతమైన అనేకం ఉన్నాయి, అనేకం. మనం విశ్వవిజ్ఞానం అనే దాంట్లో మొత్తం నక్షత్ర మండలాలు 27 నక్షత్ర మండలాలు చెప్పుకున్నాం. గెలాక్సీల గురించి కూడా కొన్ని చెప్పుకున్నాం అండి. ఆ గెలాక్సీలు రోజు ఫోటోలు వస్తున్నాయి మనకి గూగుల్ న్యూస్లోను. ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే. తర్వాత జ్వలంతి. జ్వలంతి త్వాసాదయామి. జ్వలంతి అంటే అవిచ్ఛిన్న ప్రకాశ. ఇప్పుడు అంటే మధ్యలో ఆరిపోయి మళ్ళీ వెలుగుతూ ఉండడం, మన ట్వింకిల్ ట్వింకిల్ లైట్ లాగా కొన్ని అలా వెలుగుతూ ఆరుతూ ఉంటాయి కొన్ని. ఇది అలా కాదండి. అసలు దానికి మధ్యలో ఇంకా నాన్ స్టాపబుల్గా అలా పెడుతూనే కంటిన్యూస్గా ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటాయి అటువంటివి. మన సైన్స్ ప్రకారం అయితే ఎంత గొప్ప సూర్యుడు కూడా ఓ 500 బిలియన్ ఇయర్స్ తర్వాత దానికి ఎండింగ్ వచ్చేస్తుంది, డ్వార్ఫ్ స్టార్ కింద కన్వర్ట్ అయిపోతాడు ఆయన. అప్పటికి ఏమైంది? అది విచ్ఛిన్నం అయిపోయింది కాదు. ఆయన మాత్రం అవిచ్ఛిన్న ప్రకాశవంతుడైనటువంటి వాడు. ఈవేళ సృష్టిలో బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఏ నక్షత్ర మండలం తీసుకోండి, ఏ గెలాక్సీ తీసుకోండి, బట్ ఇట్ హ్యాజ్ ఏ డెడ్ లైన్. ఎక్కడో అక్కడ ఆగి తీరాలి. కోట్ల 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 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇట్ మస్ట్ గెట్ ఎగ్జాస్టెడ్, ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. దాని అవిచ్ఛిన్నత ఉంటుంది, కానీ దీనికి మాత్రం అవిచ్ఛిన్నత. అటువంటి వాడండి ఈయన అని చెప్పుకొస్తూ తర్వాత మల్మలా భవంతి త్వాసాది మహాఘోషవతి. ఇక్కడ అంటే ఇప్పుడు సామాన్యంగా ఒక్కోసారి జ్వాల వచ్చినప్పుడు చప్పుడు కూడా వస్తుందండి. ఇది ఎక్కడంటే మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆ మధ్య మనకి పాచెర్లపూడి దగ్గర అక్కడ ఏమండి బ్లోట్ అయింది. బ్లోట్ అంటే భూమిలోంచి గ్యాస్ బయటికి తన్నుకు వచ్చేసి అక్కడ అంటుకుంది కోనసీమలో. అది ఎంత అవుతుంది? 100 ఫీట్ 200 ఫీట్ హైట్ దాకా ఫ్లేమ్ వెళ్ళిపోతుంది. అది పెద్ద పెద్ద తప్పుడు కూడా అక్కడ. అటువంటిది మహాఘోషవతి అంటే జ్యోతి ఒకటే కాదు, కాంతి ఒకటే కాదు, ఫ్లేమ్ ఒకటే కాదు, దాంతోపాటు చప్పుడు కూడా ఉండేటటువంటిది. అటువంటి జ్యోతి స్వరూపుడు కూడా నమస్కారం. అంటే చప్పుడుతో కూడినటువంటి జ్యోతికి నమస్కారం. దీప్యమానాంత్వ హృదయే దీప్యమాన అనే మాటకి అర్థం ఏం చెప్పారంటే హృదయే ఆవిర్భవంతి. హృదయంలో ఆవిర్భవించేటటువంటి దీప్యమానం. ఒక్కోసారి సామాన్యంగా మన హృదయం అనగానే మైండ్లో ఈ ఆలోచన ఇంతకుముందు ఇప్పుడు తట్టిందంటాం. తట్టడం ఏమిటి?
ఆ ఆలోచన ఇప్పుడు వచ్చిందనమాట, ఆవిర్భావం అయింది. ఇది మనకి పరమాత్మ మనకి దర్శనం ఇచ్చేప్పుడు అప్పుడు దీప్యమానం, ఆయన ఆవిర్భవిస్తున్నాడు అక్కడ. అలాగే మనకి అంతర్ధానం అయిపోయి ఉండేటటువంటి స్వామి మనకి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేటువంటి ఎంతమందికో మహానుభావులకి, ఎంతమందో ఈ దేశంలో పుట్టేటువంటి మహానుభావులు సాక్షాత్తుగా వాళ్ళు భక్తితోటి వాళ్ళు దర్శనం చేసుకో, ఈ వేళ కూడా దర్శనం చేసుకున్నవాడు ఎంతమందో ఉన్నారు. ఈ వేళ కూడా ఇది వాడు వెళ్ళిపోయారు, శ్రీరాముడు వెళ్ళిపోయాడు, శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు, ఏమీ కాదు. మీరాబాయి పొందలేదా? ఎన్నాళ్ళు ఇది రామకృష్ణ పరమహంస పొందలేదా? రమణ మహర్షి పొందలేదా? ఆ రకంగా అప్పుడు వచ్చేటటువంటి ఆ కాంతిని అంటారంటే దీప్యమాన అంటారటండి. రోచమాన అంటే గగనే ఆవిర్భవంతి, ఇదేమో హృదయంలో ఆవిర్భవిస్తుంది దీప్యమాన అనేది. రోచమాన అంటే కాంతి కిరణాలతో సహా వచ్చేది. కాంతి కిరణం కావాలంటే ఆకాశం. గగనే ఆవిర్భవంతి, అది ఈ ఎక్కడ వస్తుంది సామాన్యంగా మనకి సోలార్ ఎక్లిప్స్ వచ్చింది అనుకోండి, అది అంతవరకు కంప్లీట్ ఫుల్ సోలార్ ఎక్లిప్స్ వస్తే అంతవరకు క్షణం మొత్తం సూర్యుడు కనిపించకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి డైమండ్ రింగ్ ఒకటే కనిపిస్తుంటుంది, ఉంగరం వెలుగుతుంటే ఒక చిన్న పాయింట్. అది అయిపోయింది, ఆ ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా ఆయన సూర్య భగవానుడు సంపూర్ణ ఆయన కిరణాలన్నిటితోటి మళ్ళీ దర్శనమిస్తాడు. గగనే కిరణ రోచమాన అంటే రేడియేటింగ్ అని అంటారండి. రోచనం అంటే కాంతి కిరణాలను వెదజల్లుకుంటూ వచ్చేటటువంటి రూపాన్ని రోచమానం అంటారు. ఆ రకంగా ఆకాశంలో ఆవిర్భవించేటటువంటి వాడైన తర్వాత అజస్ర అనుపహింస్య కేనజిదపి అంటే అజస్ర అంత్వ అంటే ఎవరికి అపకారము చెయ్యనటువంటి రూపంలో. అసలు ఆయన ఎవరి చేత కూడా అనుపహింస్య అంటే ఎవరి చేత హింసించబడడు ఆయన. ఎవరు ఆయన హింసించలేరు. అటువంటి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఎవరు అంటే ఎవరి చేత హింసించబడని వాడిని చెప్పే పదం ఏంటంటే అజస్రము. అనుపహింస్య కేనజిది ఎలాంటి వాడు? రావణాసుడు లాంటి వాడు చివరికి శ్రీరామచంద్రుడిని హింసించడం అంటే ఆయన పైకి అంత బాధపడ్డాడు, కానీ లోపల మాత్రం శ్రీరామచంద్రుడు ఎప్పుడు నిండుకుండా తొణకడు బెణకడు. ఆయన అధ్యాత్మ రామాయణం చదవాలంటే, అసలు శ్రీరామ తత్వాన్ని తెలుసుకోవాలంటే, శ్రీరామ తత్వం తెలుసుకోవాలంటే అధ్యాత్మ రామాయణం చదవాలి. అసలు అనుపహింస్య ఏ ఇంత ఒకసారి మనకి అందులో వర్ణన వస్తుందండి. శ్రీరామచంద్రుడు ఎంత పాపం సీతాదేవిగా, రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతే శ్రీరామచంద్రుడు చెట్టు దగ్గర బాధపడుతున్నాడు, పుట్ట దగ్గర దుఃఖిస్తున్నాడు, ఇంకో చోట ఘోష పెట్టేస్తుంటే పాపం పార్వతీ పరమేశ్వరులు, సతీదేవిట అప్పుడు ఇంకా పార్వతీదేవి పుట్టలేదు, సతీదేవి ఆకారంలో ఉంది ఆవిడ. ఆవిడ అందుట, ఏమండి ఈ శ్రీరామచంద్రుడు ఈ మనిషిలా ప్రవర్తించి మీరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటారు, ఇలా ఏడు చేస్తున్నాడు ఏంటండి ఈయన, ఈనాడు పరీక్ష వద్దమ్మా ఆయన దగ్గరికి వెళ్ళకు అన్నట్టు శివుడు. లేదంటే నేను పరీక్ష చేస్తా అని చెప్పి ఆవిడ ఏం చేసింది? ఆవిడ సీతాదేవి వేషం వేసుకుని ఎక్కడో చెట్టు పక్క నుంచున్నట్టుగా వేసిందిట. ఏం చేస్తాడో చూద్దాం శ్రీరాముడు. ఆయన శ్రీరాముడు వెతుకుతూ అక్కడ, ఏమమ్మా ఈ రూపంలో వచ్చావు ఎందుకు నువ్వు అని స్పష్టంగా చెప్పాడు. నన్ను పరీక్షించావు అనే అప్పుడు ఆవిడ సిగ్గుపడి తల వంచు వెళ్ళిపోయింది. అంటే ఎవ్వరు ఆయన ఐ థింక్ యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్ ఐ థింక్ సార్. అనుపహింస్య కేనజిదపి ఎవ్వరూ ఆయన హింసించలే. అంటే ఆయన అప్పుడు ఆ మాట చెప్తున్నాడంటే ఆయన ఆ, లౌకికంగా ఎస్ బాధలో ఉన్నాడు, అనుమానం అక్కర్లేదు. కానీ లోపల ఆయన బ్యాలెన్స్ ఎప్పుడూ పోగొట్టుకోడండి ఆయన. అనుపహింస్య శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి అది నిత్యం అజేస్తర, ఆయన్ని బాధపెట్టి ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన, సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన. నిజంగా మనకి ఏకాదశి మనకి భగవద్గీతలో 11వ అధ్యాయం చూస్తుంటే ఆయన యొక్క తత్వం వింటుంటే, అది ఆ వర్ణన వింటుంటే ఆ ఒళ్ళు జలధరిస్తుందండి అసలు. ఆయన ఎవరినైనా హింసించగలడా? ఎంత కాంతి, కళ్ళు మూసేసుకున్నాడు ఇతను అర్జునుడు చూడలేక. నిజంగా ఇందాక దీప్యమాన లేదా రోచమాన ఇవన్నీ కూడా మనకి ఏకాదశి అధ్యాయంలో మనకి భగవద్గీతలో వచ్చేటటువంటి విశ్వరూప సందర్శనలో వచ్చిన పదాలు అన్నిటి కూడా అన్వయిస్తాయండి. అనుపహింస్య కేనజిదపి బృహజ్యోతి అంటే బృంహిత జ్యోతి. ఇది బృహత్ అంటే పెద్దది, పెద్ద జ్యోతి అంటే అన్ని జ్యోతిషుల కంటా కూడా పెద్దది. ఎవరు చెప్పగలడు ఏది పెద్దదో? ఇది మనం 2 చూస్తే దీనికంటే అది పెద్దదని చెప్పచ్చు, 3 చూస్తే ఈ మూడిట్లో ఏది పెద్దదో చెప్పచ్చు. మనం ఎన్ని చూసామని కాంతులు? ఒక్క సూర్యుని చూస్తున్నామండి మనం. కానీ అరుణం అనేటటువంటి మనకి భాగం ఉందండి యజుర్వేదంలో. ఆరణ్యకం తైతి ఆరణ్యకంలో మొదటి పద్యాన్ని అరుణ పాఠం అంటాం. అందులోనండి ఒక ఆయన నేను ఏడుగురు సూర్యులను చూశానంటాడండి ఒక మహర్షి.
7 సూర్యుని చూసేట ఆయన. వెంటనే ఇంకొక ఆయన అంటాడు, నేను 8వ కూడా ఉందని విన్నాను, అదే చూడలేదు కానీ ఉందని విన్నాను. కశ్యపోష్టమ, ఆయన పేరు కశ్యపుడు అని అన్నారు, నేను విన్నాను ఆయన ఉన్నాడని. 8వ సూర్యుడు కూడా ఉన్నాడు అంటే ఏమిటన్నమాట. ఈ వేళైతే మనకి హబుల్ టెలిస్కోపు, లేకపోతే జాన్సన్ టెలిస్కోపు, జేమ్స్ టెలిస్కోప్ ఇలాంటివి వస్తున్నాయండి. ఈ రకమైన టెలిస్కోపులు దీని ద్వారా వాళ్ళు గెలాక్సీలు చూస్తున్నాం మనం. పిక్చర్స్ అని కూడా మనం గూగుల్ డ్రైవ్లో దాంట్లో అడ్రస్ వస్తున్నాయండి మనకి. మరి ఆ మహర్షికి ఏమున్నాయి? తపస్సు ద్వారా వాళ్ళు ఈ ఒక్కటే సూర్యుడు ఒక్కడే జ్యోతిష్ కాదు, జ్యోతిర్మండలాలు అనంతావై సూర్య, అనంతమైనటువంటి సూర్యమండలాలు ఉన్నాయా, అది దర్శనం చేశారండి వాళ్ళు. అనంతమైన దర్శనాలు చేశారు. అందులో అన్నిటికంటే పెద్ద జ్యోతి ఏది? పరమాత్మ. బృహజ్యోతి, బృంహిత ఇంకోటి, అది పెద్దది కూడా అవుతుంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటి, బోధయంతి త్వాసాదయామి. బోధయంతి అంటే దృశ్యం ప్రకాశయంతి. ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు ఉంటే అది, దానికి ఆ కాంతి వెలిగే లక్షణం లేదు. అక్కడ లైట్ లేకపోతే అది అక్కడ ఉందో లేదో ఎవడు చెప్పలేడు. భూమి మీద ఉండే మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు పోతే ఎక్కడే వస్తుందో మన జ్ఞాపకం ఉండదు అసలు. కనిపిస్తుంది అంటే అనుకుంటాం ఇక్కడ ఉండాలని, అంత మొదలు దాని స్థానభ్రంశం కూడా చేసేసి ఉంటుంది మనం. కాళ్ళకి తెలియ వేళకి తెలియ అక్కడ పడుతుంటాం, కింద పడుతుంటాం. అలాగా దృశ్యం ప్రకాశయంతి, మనం ఏదైతే చూస్తున్నామో వాటన్నిటిని వెలుగుతో నింపి అది ఎక్కడ ఉందో దాన్ని దాన్ని ప్రకాశవంతం చేసి దాని యొక్క ఉనికిని మనకు తెలిసేట్లా చేసేటట్టు అది బోధ. రెండోది ఏంటంటే మన అజ్ఞానాన్ని తొలగించి ఆ లోపల ఉండేటువంటి ఆత్మజ్యోతిని, అంటే అంతే బోధకులు అంటారండి. బోధకులు అంటే పాఠం చెప్పేసి వాళ్ళు ఉపాధ్యాయులు, ఇది కాదండి, ఆత్మజ్ఞానాన్ని మనకి అందించేటటువంటి వాళ్ళు. ఈ అజ్ఞాన తిమిరాంధస్య, ఎప్పుడు ఈ శ్లోకం జ్ఞాపకం వస్తుంది. అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనేటటువంటి చీకటితో కళ్ళు మూసుకుపోయి ఉన్నాం మనం. జ్ఞానాంజన శలాకయ అని అంటూ, జ్ఞానం అనేటటువంటి దాన్ని ఒక శలాకం అంటే చిన్న పుల్ల లాంటిది, చిన్న సైజు బ్రష్ లాంటిది, దాంతో కళ్ళు చక్షురున్మీలితం ఏన, ఎవరైతే మా కళ్ళు తెరిపించి ఆ జ్యోతిని చూపిస్తున్నారో, అజ్ఞానం తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకుంటూ ఆ రకమైనటువంటి బోధ చేస్తూ దాని ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కూడా ఈ ఆత్మ పరమంగా. జాగ్రత్త ఇంత్వా సాధయామి, అది తాను జాగ్రత్త స్థితిలో స్వయం ప్రకాశాత్మన, దాన్ని వెలిగించేటటువంటి వాడు ఎవరు ఇంకోటి ఏం లేరు. ఇందాక భగవద్గీతలో మనకి 15వ అధ్యాయంలో వచ్చిందండి. ఆ మొత్తం సమస్తమైనటువంటి వాటిని కూడా నేను ప్రకాశింపజేస్తున్నాను, కానీ నన్ను మాత్రం ఇంకో ప్రకాశింపజేసేది ఇంకోటి ఏం లేదు. అది స్వయం ప్రకాశం. ఇవన్నీ కూడా జ్యోతి. ఇప్పుడు మనకి జ్యోతి అనేటటువంటి పదాన్ని చమకంలో వేయడం ద్వారా అంటే ఎంత విషయాన్ని పరమాత్మ మనకి ఇక్కడ సూచిస్తున్నాడని మనం భావించుకోవచ్చు. అంటే నాకు ఈ లౌకికమైనటువంటి వస్తువులు కనిపించి ఇట్లా చేయి, తర్వాత ఎక్కడెక్కడ జ్వాలలు ఉన్నాయో, చప్పుళ్ళతో ఉన్నాయో, చప్పుడు లేకుండా ఉన్నాయో, అవి జ్యోతిని తయారు చేస్తున్నాయా, అవి స్వతంత్రంగా ఉన్నాయా, ఈ సంపూర్ణమైనటువంటి జ్యోతి విజ్ఞానాన్ని నాకు అందించు. వీటన్నిటికంటే మించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించవే మహానుభావ అని ప్రార్థించుకోవడానికి మనకి ఇక్కడ ఈ జ్యోతి అనేటటువంటి పదం మనకి ఒక సూచన అని అనిపిస్తోందండి. ఇది ఏమండి. ఇది కాకుండా ఇంకా నిన్న మా కందుకూరు సత్యనారాయణ గారు ఒక మాట అడిగారు. సత్యనారాయణ ఉన్నావా క్లాసులో? కందుకూరు సత్యనారాయణ. ఉన్నానండి, ఆ, తప్పకుండా. నీకోసమే అయ్యో, ప్రత్యేక ఉన్నా నమస్కారం. నీకోసమే భాష్యం ఇవాళ రికార్డ్ చేసి అబ్బా, పట్టుకొస్తున్నాను. ఇది ఆర్ద్రంజ్వల ఎప్పటి నుంచో ఇది దీని అర్థం జ్యోతిరహమస్మి, వినాలి. జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం ఆంజుహోమి స్వాహ. ఇది నువ్వు అడిగిన మంత్రం నిన్న. ఇది మనకి ఉమ్, మహానారాయణ అక్కడ వస్తుందండి. ఇది ఏమండి చాలా చోట్ల వస్తుంది కూడా ఇది. చాలా మంచి. ఇందులో ఏమిటంటే అసలు ఈ సందర్భంలోట ఆచమనం చేసేప్పుడు చదవలసిన మంత్రం అంటే ఇది మనకి తెలియదు. మనం ఏదో నమస్కారం పెట్టుకుంటున్నాం అంతే, దేవుడు పరమేశ్వరుడు మంచి వాక్యం కదా, బాగుంది కదా, రథమిగ్గా ఉంది కదా అనుకుంటూ ఉంటాం. కాదు, అది ఇందులో భాష్యం చూస్తే ఇది ఆచమనం చేసేప్పుడు అంటే మనకి జలం ఏదైతే మనం లోపలికి స్వీకరించబోతున్నామో, కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, లేదా ఇంకో నామంతో స్వీకరించబోతున్నామో, ఆ అది తడిగా ఉంది కదా, తడిగా ఉన్నటువంటిది అది అందులో జ్యోతి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే, లేదురా బాబు అందు లోపల ఉన్నంత కూడా జ్యోతి, నీళ్లలో ఉన్నది నిప్పే, గుర్తెట్టుకో. అది చాలా కురుడిగా చెప్పాలంటే నీళ్లలో ఉన్నది నిప్పు,
అది ఏ నిప్పు అంటే అది నేను. ఆ మాట ఇంత వేదాంతాన్ని చెప్పే వాక్యం అండి ఇది. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. ఇప్పుడు దీని భాష్యం చూద్దామండి. మంత్రం చూసాం కనుక యాజ్ ఇట్ ఈస్గా భాష్యం చూద్దామండి. ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ ఇదండి. ఇది దాని వాక్యం. ఇది కొంచెం పెద్ద చేద్దాం. ఇక్కడ చూడండి. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహస్మి యదేతత్ ఉదక రూపం ఆర్ద్రం తదేతత్ స్వాధిష్టాన చైతన్యేన జ్వలతి ప్రకాశతే. మనకి చేతిలో మనం ఏదైతే ఆచమనం కోసం స్వీకరించబోతున్నామో అది అది ఉదక రూపంలో ఉంది, నీటి రూపంలో, వాటర్ రూపంలో ఉంది. అది ఎలా తడిగా కూడా ఉంది. యదేతత్ ఉదక రూపం, ఉదకం రూపంలో ఉండి ఆర్ద్రం తడిగా ఉండి అది ఏదైతే ఉందో కనిపిస్తుందో తడిగా ఉన్నటువంటి ఉదకం ఏదైతే ఉందో తదేతత్ అది ఎలాగ ఉందయ్యా అంటే స్వాధిష్టాన చైతన్యేన. ఆ నీరు దేని చేత నిలబడింది అని ప్రశ్న వేసుకున్నారండి. ఆ నీరు దేని చేత అంత పంచమహాభూతాలు అంటే ఇది నీరు ఒకదాని గురించే కాదు. పంచమహాభూతాలు దేని సహాయంతో దేని కారణంగా అది నిలబడి వాటి వాటి రూపాలను ధరించగలుగుతున్నాయి. భూమి ఉందంటే భూమి తనంత తాను నిలబడగలుగుతుందా? లేదు. భూమికి ఆధారమే పరమాత్మ. అన్నిటికీ ఆధారమే ఆయనే. అంటే సృష్టించినటువంటి వాడు ఆయన. ఒక వరుసలో సృష్టించేశాడు. ఆ సృష్టించిన ప్రతిదాని కూడా ఆయన ఆధారం ఆయన. అలాగా దాన్ని ఏమంటారు? దాన్ని స్వాధిష్టాన చైతన్యము. అంటే తనకి అధిష్టానం, తనకి తనకి మూల రూపమైనటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం చేత అది జ్వలతి ప్రకాశతి. ఆ జలం ప్రకాశిస్తోందయ్యా అని ఇక్కడ మామూలుగా లౌకికమైన అర్థం ఇలాగా ఈ భాష్యార్థం చెప్పొచ్చండి. తడిగా ఉండి లిక్విడ్ రూపంలో ఉండి ఏమండి అది జ్వాలకు సంబంధించిందండి. వెంటనే పెట్రోల్ కూడా తీసుకోండి. పెట్రోల్ ఏమిటిది? అది తడిగా ఉంటుంది. అది లిక్విడ్ ఫాము. అది అంటుకుంటుంది. అది దానికి ఏ చైతన్యం లోపల దానికి కూడా అది కూడా ప్రకాశతే. అది అంటుకున్నాక ప్రకాశం చెప్పక్కర్లేదు. ఇంకా పెట్రోల్ బంక్ అంటుకుందంటే ఇలాగా. అంటే ఇక్కడ చెప్పింది అయితే ఉదకమని అర్థం తీసుకొచ్చారనుకోండి. అదేతదు ఉదక రూపం అంటే ఆ వేళకి పెట్రోల్ తెలుసునో తెలీదో అనుకోకండి. కిరసనాయిల్ వాడుకోవడం ఉంది. లేకపోతే మనకి నూనె దీపాలు పెట్టుకోవడం ఉంది. తడిగా ఉంటూ నూనె దీపం పెట్టినప్పుడు మరి అవినీతి దీపం పెట్టుండొచ్చు. ఇంకా మన ఆమదం దీపాలు పెట్టుకునేవారు. అంచేత తడిగా ఉండేటటువంటి ఫ్యూయల్గా ఉండేటటువంటి వస్తువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఉదకం గురించి వర్ణిస్తున్నాడు. చేత లోపల చివరికి చెప్పేటటువంటి జలం గురించి ప్రస్తావన చేస్తున్నాడు కనుక ఏదేతదు ఉదక రూపం ఆర్ద్రం. ఏదైతే ఉదక రూపంలో ఉండి తడిగా ఉందో తదేతది అంత ఆ రకం జలం స్వాధిష్టాన చైతన్యేన తనకి ఆధారభూతమైనటువంటి చైతన్యం చేత అది ప్రకాశిస్తోందయ్యా. తచ్చ అధిష్టాన చైతన్య రూపం. ఆ మూల రూపమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది జ్యోతి. అది దాన్ని ఇంకో జ్వాల జ్యోతి అంటాం మనం. అది అహమస్మి, అది నేనయ్యా. అంటే చేతిలో నీళ్లు పోసుకున్నాడా ఆచమనం చేద్దామని వాడికి ఏం కనిపిస్తుంది? ఇది వేదాంతికి ఆత్మజ్ఞానికి దాని నిండా ఆత్మ పదార్థం కనిపిస్తుంది. అది ప్రకాశిస్తూ కనిపిస్తుంది. తనకేసి చూసుకున్నాడు ఆచమనం చేయబోయే తన శరీరం తాను ప్రకాశిస్తున్నాడు. మరి ఆ నీళ్లలో ఏ ఆత్మజ్యోతి అయితే ఉందో అది నాలోనే ఉందయ్యా. అదే నేనయ్యా. ఆ స్థాయికి వచ్చేసాడండి. ఏదైతే అధిష్టానం ఈ జలానికి ఉదకానికి అధిష్టాన చైతన్య రూపంలో అది ఆధారం సంపాదించుకుందో ఆ జ్యోతి అహమస్మి, నేనే ఆ జ్యోతిని కూడా. దేహేంద్రియాదిభ్య వివేచిత మమ తదేవ జ్వాలాధిష్టానం జలాధిష్టానం. ఇప్పుడు వస్తుందండి, నెక్స్ట్ దానికి వస్తుందండి. చైతన్యం స్వరూపం ఇత్యర్థ. అంటే తనకి దేహము ఇంద్రియాలు వీటన్నిటిని వదిలేయగా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే తనలో ఏది మిగులుతుందో చివరికి అంటే ముందర భౌతిక దేహాన్ని వదిలేసే, సూక్ష్మ శరీరాన్ని వదిలేసే, కారణ శరీరాన్ని కూడా వదిలేసే. అప్పటికి నీ ఇంద్రియాలన్నీ పడిపోయాయి, ఇంకేం లేవు ఇక్కడ. ఆ చివరికి మిగిలింది ఒక్కటే మిగిలింది. తన శరీరంలో ఏ పార్ట్ కావాడు పైన షర్ట్ తీసేసాం, ఇంకోటి తీసే బనీని తీసేసాం, అలా పెడితే వరుసగా ఒక్కొక్క లేయర్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి మిగిలింది ఏదైతే ఆ చైతన్యం అదే జలంలో కూడా ఉందయ్యా. అది స్వరూపం ఇత్యర్థ. తదేవ ఇహ ఉపపద్యతే. అదే ఇక్కడ చెప్తున్నాడయ్యా. యజ్యోతి. ఇంకా పెద్ద చేస్తుందాం కొంచెం. తదేవ ఉపపాద్యతే యజ్యోతి జ్వలతి ఇత్యుక్తం. తజ్జ్యోతి బ్రహ్మైవ. ఏదైతే ఏ జ్యోతి అయితే వెలుగుతోంది అని అంటున్నామో యజ్యోతి జ్వలతి
ఆ దీపం వెలుగుతోంది అన్నాం, వెలిగేదాన్ని దీపం అంటాం. యజ్యోతి జ్వలతి ఇత్యుక్తం, ఏ జ్యోతి అయితే వెలుగుతోంది, జ్వలతి వెలుగుతోంది అని అంటుంటామో, తజ్జ్యోతి ఆ వెలుగుతున్నటువంటిది అది బ్రహ్మైవ, అది పరబ్రహ్మమేనయ్యా. అత జ్యోతి అహం అస్మీతి వాక్యేన బ్రహ్మ అహం అస్మి ఇత్యుక్తం భవతి. అంటే ఏమిటనమాట, ఈ వెలుగుతున్నటువంటి నాలో ఉన్నటువంటిది కూడా అది బ్రహ్మమే. ఆ బ్రహ్మము నేను అయి ఉన్నాను. అంటే ఇక్కడ ఆ ఎదురుగుండా జలాన్ని చూపి ఇది బ్రహ్మం అన్నాడంటే నన్ను కూడా అహం బ్రహ్మాస్మి అన్నట్టే లెక్క. నచ అంటే ఎంత ముందర లేనటువంటిది ఏదో ఇప్పుడు కొత్తగా రాలేదు. నచ పూర్వసిద్ధం జీవాత్మన స్వరూపం వినాశ్య రూపాంతరస్య బ్రహ్మత్వ లక్షణస్య ప్రాప్తిర్భవతి. ఇక్కడ అయి ఉన్నాను అనడం ఏంటంటే దాని అర్థంట, పూర్వం నేను జీవుడిగా ఉన్నాను కదా, ఆ జీవుడిగా ఉన్నటువంటిది ఆ స్వరూపం వేరు, అది నాశనం అయిపోయింది, అయిపోయి కొత్త రూపం తయారైంది, రూపాంతరం. దాని పేరు బ్రహ్మత్వం అంట. అదేం కాదయ్యోయ్ అని చెప్తున్నాడు. పూర్వసిద్ధం నా, పూర్వం సిద్ధంగా పూర్వం ఉన్నటువంటిది జీవాత్మన స్వరూపం వినాశ్య, జీవుడిగా ఉన్నప్పుడు తన యొక్క రూపాన్ని నాశనం చేసేసి రూపాంతరమే బ్రహ్మత్వ లక్షణం, కొత్త లక్షణం వచ్చిందనమో నా ప్రాప్తి నభవతి. అలా కాదు. మరి కింటు మరి ఏమిటయ్యా, యోహం పురా జీవ అస్మి, పూర్వం జీవుడని అనుకుంటూ ఏవనైతే ఉండేవాడో సయేవ ఇదానీం అహం బ్రహ్మాస్మి. పూర్వం ఈ బ్రహ్మరూపంలో ఉన్నటువంటి నన్ను నేను జీవుడిని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ భావం పోయి నేను బ్రహ్మను అనుకుంటున్నాను. అంటే పూర్వం ఉన్న బ్రహ్మనే అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను. బ్రహ్మ కొత్తగా ఏం రాలేదు. వస్తుతః బ్రహ్మణ్యేవ మయి పూర్వం అజ్ఞానాత్ జీవత్వం ఆరోపితం ఆసీత్. నిజానికి బ్రహ్మగా ఉన్నటువంటి నాయందు, పరబ్రహ్మముగా ఉన్నటువంటి నాయందు పూర్వము అజ్ఞానం వల్ల జీవత్వం ఆరోపించబడింది. ఆరోపించబడింది అంటే లేనిది ఉన్నట్టుగా భావించబడింది. తాడు ఎందు పాము ఆరోపించబడింది. అక్కడ ఉన్నది తాడే, పాము లేదు. కానీ వీడి పాము ఉన్నట్టుగా ఉడికిపోతున్నాడు వీడు. ఆ తల పడక కూడా ఎత్తినట్టు, అది అటు ఇటు ఊగుతున్నట్టు, కలుగుతున్నట్టు, ముందరకు వచ్చేస్తున్నాడు భావన. ఎంత భ్రాంతి అంటే, అజ్ఞానాత్ జీవత్వం ఆరోపితం ఆసీత్. అసలు పూర్వం ఉన్నటువంటి ఆ బ్రహ్మమునందే, నిజానికి ఉన్నటువంటి బ్రహ్మమునందే అజ్ఞానవశాత్తు జీవత్వం ఆరోపించబడింది. తస్మిన్ అజ్ఞానే వివేకేన అపనీతే సతి. ఎప్పుడైతే నాకు ఆ భ్రాంతి తొలగిందో, వివేకం వలన ఆ భ్రాంతి తొలగిందో, అజ్ఞానం తొలగిందో, వస్తుత పూర్వశుద్ధమేవ బ్రహ్మస్వరూపం ఇదానీం అనుభవిత అస్మి. ఇప్పుడు ఓహో నేను పూర్వం బ్రహ్మనే కదా అని ఇప్పుడు నేను ఆ అనుభూతి పొందుతున్నాను. నతు నూతనం కించిత్ బ్రహ్మత్వం ఆగేటప్పుడు కొత్తగా ఏం బ్రహ్మత్వం, కొత్త బ్రహ్మత్వం ఏం రాలేదు నాకు. తస్మాత్ అహమేవ అహం బ్రహ్మ భావ అనుభవ వేళాయామపి పూర్వసిద్ధ అహమేవ అని. అంటే అందుచేత నేనే బ్రహ్మముగా ఉన్నటువంటి ఆ పాత నేనే కొత్తగా బ్రహ్మము అనేటటువంటి ఈ భావన నాకు జ్ఞాపకం వచ్చాక మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ నేనయ్యాను. అంటే పాత నేను లో బ్రహ్మను అనుకోలేదు, ఇప్పుడు కొత్త నేనులో బ్రహ్మను అనుకుంటున్నాను. ఈ అనుకోవడం మారింది తప్ప బ్రహ్మ మాత్రం మారిపోలేదు. పూర్వసిద్ధ అహమేవ నతు యోషితి అగ్ని ధ్యానవత్ ఉపచరితం బ్రహ్మత్వం. తాదృశ అహం జలరూపం. అటువంటి నేను జలరూపం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను జ్యోతి స్వరూపాన్ని. నా చేతిలో ఉన్నటువంటి జలము అది జ్యోతి స్వరూపం అండి. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాను, ఆచమనం చేస్తున్నాను. అంటే జ్యోతిలో ఇంకో జ్యోతిని వేస్తున్నాను అంతే. అది చెప్తున్నాడండి. జలరూపం మాం, జలరూపంలో ఉన్నటువంటి నన్ను జుహోమి ఉదరాగ్నో ప్రక్షేమామి, నా స్టమక్ అనేటువంటి ఉదరం అనేటువంటి అగ్నిలో నేను ఉంచుతున్నాను. అంటే నాలో నన్ను ఉంచుకుంటున్నాను. అంటే హవిష్ ప్రధానవాచి స్వాహ శబ్ద, హవిస్సు వేస్తున్నాను. యద్ మద్దేహ డిస్టర్బెన్స్ వర్తిభ్య దేవేభ్య జలరూపం హవిర్దత్తం ఇత్యర్థ. అంటే నా శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటి దేవతలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జలరూపమైనటువంటి ఈ హవిస్సుని ఇస్తున్నాను నేను అని చెప్పి, ఇది ఆచమన చేసేటటువంటి ఆచమనాద్ ఊర్ధ్వం పునరపి స్నానే మంత్రమహ అంటూ, ఈ మంత్రంలో మనకి జలానికి మనకి చైతన్య రూపంలో రెండు కూడా అభేదము. ఆ జల రూపంలో ఉన్నటువంటి పరమాత్మని నాలోనే, బ్రహ్మమై ఉన్నటువంటి నాలోనే నేను ఉంచుకుంటున్నాను అంటూ ఈ మంత్రానికి అర్థమయ్యా సత్యనారాయణ. ఇది
ఓకే ఈ ఏడాది అత్యద్భుతం అండి. అత్యద్భుతం. చాలా అలా మొత్తం అద్వైతం అంతా మళ్ళీ అందులో వచ్చేసింది చూసారా? పట్టుకొచ్చేసారు ఆయన అక్కడ. ఎంత చక్కగా ఇది ఆ? ఇది ఎవరు రాశారు ఇది? అబ్బా, ఈ భాష్యం శంకర్లు రాయలేదు, ఎవరిది ఇది? సాయినాచార్య వారి ఆ, భాష్యం. విద్యారణ్య అబ్బా. స్వామి వారి సోదరు, మాకు విద్యారణ్య శ్రీ స్వామి వారి విద్యలో సోదరులు. నా అవధాని గారు శ్రీ విద్యలో చేసేటప్పుడు పూర్ణ విద్య మహాపాదుకు చేసేటప్పుడు నైవేద్యావసరే అంతర్వయసి దేవం కుర్యాత్ అని ఈ మంత్రం చదువుతారు. అది చూడు, ఇప్పుడు నీకు అర్థమయ్యేది. ఆ నైవేద్య స్వరూపంలో ఉన్నటువంటి సరిగ్గా స్వాధిష్టాన ఇప్పుడు చైతన్యం కరెక్ట్ గా ఏదైతే ఉందో అది నాలో ఉన్నది. అదే అదే నాలో ఆ, ఉన్న బ్రహ్మానికి బయట ఉన్న బ్రహ్మాన్ని నేను స్వాహా రూపంలో పంపిస్తున్నాను అని చెప్పుకోవడం అయ్యా. ఈ రకంగా నైవేద్యావసరే అంతర్వయసి దేవం అంతర్వైశ్యదేవం విశ్వదేవం. అత్యద్భుతం ఇవాళ. ఓకే, ఈ రకంగా అది ఈవేళ మనం ఎంతవరకు చాలా చెప్పుకున్నాం బాగుంది. అంటే క్షమకంలో ఉండేటటువంటి ఒక్కొక్క పదానికి తీసుకుని దానికి మనం మనకి తోచినటువంటి పదాలతోటి అన్వయం చేసుకుంటూ ఇవన్నీ కూడా పరమేశ్వర నాకు అనుగ్రహించవయ్యా. యజ్ఞం చేస్తే ఏదైతే వస్తుందో సపుణ్యో భవతి. ఈ 17 ఇందాక చెప్పినటువంటి వాడు సమరీ చేయాలంటే 17 అక్షరాలని స్మరించుకోవడం ద్వారా వాడు పుణ్యవంతుడు అవుతాడు. వాడు ఆ పుణ్యాన్ని నాకు ఇవ్వయా అంటే యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలంతో నాకు ఇమ్మని అర్థం. ఈ 17 అక్షరాలు నాకు ఇవ్వయా అంటే అర్థం ఏంటంటే నాకు యజ్ఞాలన్నీ అన్నింటిలో వాడాలి, ఈ 17 అక్షరాలే వాడాలట. ఆ 17 అక్షరాలు ఉమ్. నాకు ఇచ్చేవయ్యా అన్నాడు అనుకోండి, అంటే మొత్తం సమస్త యజ్ఞాలు చేస్తే ఏ పుణ్యఫలం వస్తుందో ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వయా అని అడగడంట. దానికి సూచనగా శ్రావశ్చమే అనే 2 అక్షరాలు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ జ్యోతి అనే పదానికి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట, ఆర్ద్రం జ్యోతిలో ఉన్నటువంటిది, ఇంకా అన్ని రకాల అర్థాలు కూడా అందులో వస్తుంటాయండి. ఇక్కడ ఇవాళ ఆపుకుందాం, మిగతాది మళ్ళీ మనం తర్వాత చూద్దామండి. అయ్యా, ఇది స్వామి.